హైదరాబాద్ నగరం మాత్రమే తెలుసు. కానీ హైదరాబాద్ సంస్థానం అంటూ ఒకటి ఉండేదని, దీనిలో మన పూర్వీకులు దినదినగండం నూరేళ్ల ఆయుష్గా కట్టు బానిసల కంటే దుర్భర జీవితం గడిపారని చాలామందికి తెలియదు. అంతేకాదు 1947 ఆగస్టు 15 రోజున మన హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదని, 1948 సెప్టెంబర్ 17న మనకు స్వాతంత్రం వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. లక్షలాది త్యాగధనుల కృషి, వేలాది వీరుల ప్రాణ త్యాగాలు, జైలు నిర్బంధాల వలన 13 నెలల 2 రోజులు ఆలస్యంగా మన తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం సిద్ధించింది. సుమారు 5 దశాబ్దాల పాటు కొనసాగిన హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్యం లేదా విమోచన పోరాటాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రలో ఒక 5 దశాబ్దాల కాలం వెనకకు వెళ్ళాలి. కాకతీయుల తర్వాత మన తెలంగాణ ప్రాంతం బహుమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలాయిలు, అసఫ్ జాహీల చేతులలోకి వెళ్ళింది. ఇలా కాకతీయుల తరువాత తెలంగాణ ప్రాంతం సుమారు 430 సంవత్సరాలు విదేశీయుల చేతుల్లో బానిసగా మారింది. గోల్కొండ రాజ్యం ఏర్పడిన తరువాత 1518లో కులూ కుతుబ్ షాహీల ఆధీనంలోకి వెళ్ళిన ఈ ప్రాంతం 1518 నుంచి 1687 వరకు వారి పాలనలోనే కొనసాగింది. కుతుబ్ షాహీల పాలనలో చార్మినార్, హుస్సేన్ సాగర్, మూసీ వదిన వంతెన లాంటి నిర్మాణాలు జరిగాయి. మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 565 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఇది టర్కీ నుండి బ్రతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి మొఘలాయిల సంస్థానంలో కొలువు చేసిన అసఫ్ జాహీ వంశీయుల చేతులలోకి వెళ్ళింది. అసఫ్ జాహీ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఇతని అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. ఖమ్రుద్దీన్ తాత ఖాజా ఆబిద్ ఖాన్ భారతదేశానికి 1654లో వచ్చాడు. ఇతడు షాజహాన్ కొలువులో చేరిన తర్వాత దక్కన్ సుబేదారు ఔరంగజేబుకు అంగరక్షకుడిగా నియమింపబడ్డాడు. ఔరంగజేబు మొఘలు రాజ్య పీఠములు అలంకరించిన తరువాత గోల్కొండ ముట్టడి సమయంలో కుతుబ్ షాహీలతో జరిగిన యుద్ధములో 1687లో ఆదిబ్ ఖాన్ మరణించాడు. ఖాజా ఆదిబ్ ఖాన్ కుమారుడు మీర్ షహాబుద్దీన్ కూడా మొఘలాయిల కొలువులో చేరాడు. తర్వాత అతడు మాల్వా, గుజరాత్ రాష్ట్రానికి సుబేదారుగా నియమింపబడ్డాడు. ఇతను 1710లో మరణించాడు. ఇతని కుమారుడే మీర్ ఖమ్రుద్దీన్. ఇతడే అసఫ్ జాహీ రాజ్య స్థాపకుడు. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని జయించి తన రాజ్యములోని దక్కన్ సుబాలో కలుపుకున్నాడు. ఔరంగాబాద్ అంటే ఆనాడు సంభాజీనగర్ అని పిలిచేవారు. ఈ ఔరంగాబాదు దక్కన కేంద్రంగా సుబేదారు పాలనలోకి వచ్చింది. దీంతో కుతుబ్ షాహీల పాలన ముగిసింది. 1713లో దక్కన ప్రాంత సుబేదారుగా నిజాం ఉల్ ముల్క్ నియమితుడయ్యాడు. 1707లో ఔరంగజేబు మరణించడంతో మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. సైన్యాధిపతులు, సుబేదారులతో పాటు వీలైన ప్రాంతాలన్నీ స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. కానీ దక్కన్ సుబేదారుగా ఉన్న నిజాం ఉల్ ముల్క్ చక్రవర్తికి విధేయుడిగా ఉంటూ తరువాత కాలంలో అంటే 1724లో స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. కానీ ఏనాడు ఇతడు స్వాతంత్ర్య రాజుగా గుర్తింపబడలేదు. 1724 నుంచి 1948 వరకు దాదాపు 224 సంవత్సరాలు అసఫ్ జాహీలు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోయి 1724లో హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగా ఏర్పడింది. అసఫ్ జాహీ వంశానికి చెందిన మీర్ ఖమ్రుద్దీన్ నిజాం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. భారతదేశానికి నడిబొడ్డున వింధ్య పర్వత పంక్తులకు దక్షిణాన సముద్ర మట్టానికి 1250 అడుగులు ఎత్తున ఉన్న దక్కను పీఠభూమి మన హైదరాబాద్ సంస్థానం. ఇది 82,698 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పంచకోణాకృతిలో ఉంటుంది. గోదావరి, కృష్ణ అనే ముఖ్యమైన నదులను కలిగి ఉంది. మంజీర, ప్రాణహిత, మూసి, తుంగభద్ర, మానేరు, భీమా, డిండి వంటి ఉపనదులు కూడా ఉన్నాయి. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ, మరాఠ్వాడా అనేవి 2 ముఖ్యమైన ప్రాంతాలు. వీటిలో తెలంగాణ ప్రాంతంలో మాగాణి పంటలు ఎక్కువగా పండేవి. చెరువులు, కుంటలు, బావుల ద్వారా వరి పంట ఎక్కువగా సాగు చేసేవారు. తెలంగాణ ప్రాంతంలోని పాలమూరు జిల్లా ఆముదం పంటకు పెట్టింది పేరు. ఆదిలాబాదు జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. ఆదిలాబాద్, వరంగల్ అడవులలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. వీరిలో గోండులు, బిల్లులు, కోయలు, చెంచులు ఉండేవారు.
అలాగే వడ్డెరవారు, పార్దీలు, లంబాడీలు కూడా ఉండేవారు. ఈ ప్రాంతం గ్రానైట్, ముగ్గురాళ్ళు, బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం కూడా గోల్కొండ ప్రాంతంలోనే దొరికింది. ఇప్పుడది బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని వజ్రాలి ఖని అని కూడా అంటారు. మరోవైపు మరాఠ్వాడా ప్రాంతం అనగా మరాఠీ మరియు కన్నడ భాషలు ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలని మరాఠ్వాడా అని పిలిచేవారు. వర్షపాతం తెలంగాణతో పోల్చితే అక్కడ చాలా తక్కువ, కాబట్టి ఈ ప్రాంతాలలో ఎక్కువగా పత్తి పండించేవారు. ఆ కాలంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా 3 ప్రాంతాలుగా విభజించారు. అవి తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం 16 జిల్లాలతో కూడి ఉండేది. అందులో తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు, మరాఠ్వాడా ప్రాంతంలో 5 జిల్లాలు, కర్ణాటక ప్రాంతంలో 3 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా 14 సంస్థానాలు ఉండేవి. అందులో ఒకటి గురుగుంట సంస్థానం. ఇది కర్ణాటక ప్రాంతంలో ఉండేది. మిగతా 13 సంస్థానాలు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. వీటి హోదా జాగీర్ల కన్నా ఎక్కువగా ఉండేది. ఈ చిన్న సంస్థానాలు అషఫ్ జాహీల కంటే పూర్వం నుండే తెలంగాణలో ఉండేవి. వీటి స్వాతంత్ర ప్రతిపత్తిని నిజాం ఒప్పుకొని తన రాష్ట్రంలో భాగం చేసుకున్నాడు. వనపర్తి, గద్వాల, అమరచింత, జటప్రోలు, దోమకొండ, నారాయణపేట వంటి సంస్థానాల వార్షిక ఆదాయం 1 లక్షకు మించి ఉండేది. గోపాలపేట్, ఆనగొంది, రాజపేట, దుబ్బాక, పాపన్నపేట, కొల్లాపూర్, సిర్నాపల్లి వంటి సంస్థానాల వార్షిక ఆదాయం 1 లక్షకి తక్కువగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్ర జనాభా సుమారు 1,80,00,000. అందులో 1 కోటి పైచీలకు తెలుగువారు, 40 లక్షల మంది మరాఠీలు, 20 లక్షల మంది కన్నడిగలు, మిగతా 20 లక్షల మంది హిందూ మరియు ఉర్దూ మాట్లాడే ప్రజలు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ రాష్ట్రం మొత్తం 2 ప్రాంతాలుగా విభజించారు. ఒకటి తెలంగాణ, 2 మరాఠ్వాడా. తెలంగాణ ప్రాంతంలో 2 సుబాలు ఉండేవి. అవి 1 మెదక్ సుబా, 2 వరంగల్ సుబా. అలాగే మరాఠ్వాడా ప్రాంతం కూడా 2 సుబాలుగా విభజించారు. 1 ఔరంగాబాద్ సుబా, 2 గుల్బర్గా సుబా. నిజాం కేవలం సంస్థానాధిపతి మాత్రమే కాదు, ఒక పెద్ద జాగీర్దారు కూడా. నిజాం స్వంత జాగీరును సర్ఫేకాస్ అనేవారు. దీని అర్థం స్వంత భూమి అని అర్థం. దీని వైశాల్యం 8,100 చదరపు మైళ్ళు, సుమారు 5,30,000 ఎకరాలన్నమాట. ఇందులో మొత్తం రంగారెడ్డి జిల్లాతో పాటు 173 గ్రామాలు ఉంటాయి. వీటి నుండి ప్రతి సంవత్సరం 2.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఈ విధంగా వచ్చిన ఆదాయం నిజాం ఖాతాలోనే జమ అయ్యేది. ఈ ఆదాయంలో నయా పైస కూడా ప్రజల సంక్షేమం కోసం కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానీ నోచుకునేది కాదు. నిజాం బంధువుల ఆస్తులను పాయేగాలు అనేవారు. దీని వైశాల్యం 3,282 చదరపు మైళ్ళు. సదరు బంధువులు స్వంతంగా సైన్యాన్ని పోషించి రాజుగారి అవసరాల నిమిత్తం పంపేవారు. జమీందార్లు సుమారు 2,600 మంది. వీరి ఆధీనంలో 11,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో భూమి ఉండేది. సుమారు 10,000 గ్రామాలు ఉండేవి. అంటే 70,40,000 ఎకరాలన్నమాట. ఈ సంస్థానంలో మిగిలిన భూమి అంతా దివానీ లేదా కల్సా ప్రాంతం పేరుతో ప్రభుత్వ అధీనంలో ఉండేది. మొత్తం సంస్థానంలో 21,697 గ్రామాలు ఉండేవి. అందులో 10,095 గ్రామాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉండేవి. ఇలా సంస్థానంలో మొత్తం సుమారు 2,600 మంది భూస్వాములు ఉంటే అందులో 1,982 మంది ముస్లింలు, 682 మంది హిందూ భూస్వాములు ఉండేవారు. వీరి సంస్థానంలోని ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసేవారు. దీని కారణంగా సంస్థానంలోని ప్రజలు భూస్వామ్య వ్యతిరేకోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమ తీవ్రతను గమనించిన కమ్యూనిస్టులు తమ ఉనికి కోసం ఈ పోరాటాలలో చొరబడి నాయకత్వం వహించే ప్రయత్నం చేశారు. ఇందులో వారు కొంతవరకు సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. అయితే అసలు రహస్యం తరువాత బట్టబయలైంది. అదేమిటంటే అసలు కమ్యూనిస్టుల పోరాటం అందరు భూస్వాములకు వ్యతిరేకమా లేక కేవలం హిందూ భూస్వాములకి మాత్రమే వ్యతిరేకమా అనే అంశం చర్చకు వచ్చింది. నిస్సందేహంగా అది మతం రంగు పులుముకొని ముస్లిం భూస్వాముల అండతో హిందూ భూస్వాములపై జరిగిన పోరాటంగా అనుమానాల్ని రేకెత్తించింది. 1724 నుండి 7 నిజాంలు హైదరాబాద్ రాష్ట్రాన్ని దాదాపు 224 సంవత్సరాలు పరిపాలించారు. అందులో మొదటివాడు నిజాం ఖమరుద్దీన్ ఖాన్, చివరివాడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఈ 7 నిజాంలు తెలంగాణ ప్రజానీకాన్ని 224 సంవత్సరాల పాటు పట్టి పీడించారు. దుర్మార్గపు పాలనలో మిగతా 6 ఒక ఎత్తైతే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరో ఎత్తు. ఈ నీచుడి హయాంలో హైదరాబాదు ప్రజలు నరకం చవి చూశారు.
ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అతని అధికారులు, పాయేగాళ్ళు, జాగీర్దార్లు, దేశ్ముఖులు, దేశ్పాండేలు, పటేల్ పట్వారీలు, నిజాం బంధుగణం అంతా కలిసి ఎవరికి వీలైన పద్ధతిలో వారు ఇష్టం వచ్చిన రీతిలో రైతుల నుండి, ప్రజల నుండి శిస్తు వసూలు చేశారు. జనంతో వెట్టి చాకిరీ చేయించారు. సుమ్మొకడిది సోకొకడిది అన్నట్లు పాలక వర్గాల ఇండ్లలో పెళ్లిళ్ళు జరిగితే లగ్గం పన్ను, గుర్రం లేదా కారు కొంటే సవారు పన్ను, పిల్లలు పుడితే తొట్టెల పన్ను, చస్తే కాల్చి బూడిద చేయడానికి పన్ను, ఇలా రకరకాలుగా అర్థమలేని పన్నులతో ప్రజలను పిప్పి పీల్చి చేశారు. తెలంగాణలో జీవించే ప్రతి పౌరుడు ఇంత పన్ను చెల్లించాలి అని వారే నిర్ణయించేవారు. ఎదురు చెప్పేవారిని, పన్ను చెల్లించిన వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. చెవులకు బండరాళ్ళు కట్టడం, ఎండలో నిలబెట్టడం, బరువులు ఎత్తించడం, కాగే నూనెలో చేతులు ముంచడం, మర్మాంగాలపై కాల్చడం లాంటి దుశ్చర్యలకు నిజాం ప్రభుత్వం పాల్పడింది. ప్రజలను వెట్టి బానిసలుగా మార్చడంలో, అలాగే వెలలేని సంపద దోచుకోవడంలోనే నిజాం తన బలాన్ని వినియోగించాడు. దీనితో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడిగా నిజాం పేరుగాంచాడు. సుమారు 90% పైగా హిందువులు, 9% కంటే తక్కువ ఉన్న ముస్లింలు, 1% క్రిస్టియన్లు మరియు ఇతర మతస్థులు తెలంగాణలో ఉండేవారు. అయితే ఉద్యోగాలలో, పాలనలో మాత్రం ముస్లింల వాటా 96% వరకు ఉండేది. మిగతా 4% తన అడుగులకు మడుగులొత్తే ఇతర మతస్థులను నిజాం నియమించుకునేవాడు. ఈ 96% ఉద్యోగాలలో కూడా సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ముస్లింలను కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి, అలాగే విదేశాల నుండి తీసుకువచ్చిన ముస్లింలను ఉద్యోగాలలో నియమించుకునేవాడు. ఈ ప్రాంత ముస్లింలకు అస్సలు విలువనిచ్చేవాడే కాదు. ఇవన్నీ గమనించిన హిందువులు అధిక శాతం ఉన్న ప్రజలకు పాలకవర్గంలో మరియు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని సంఘటితమయ్యారు. మా ఉద్యోగాలు మావే అని, మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటాం అని ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటారు. ఉద్యోగాలు మావే, పాలన మాదే అని నినదించారు. అంతేకాకుండా విదేశీ పాలన వద్దు, స్వదేశీ పాలన ముద్దు అని నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. ఇది తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి మరియు నిజాం వ్యతిరేక పోరాటానికి ప్రధానమైన కారణం అయ్యింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో 46,000 మంది ముస్లింలు, 52,000 పోలీసు ఉద్యోగాల్లో 46,000 మంది ముస్లింలు ఉండేవారు. దాదాపుగా ప్రభుత్వ ఉన్నతాధికారులంతా కూడా ముస్లింలే. సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామకం నోటు విడుదలైనప్పుడు కూడా ముస్లింలు 441 మంది, హిందువులు 91 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలోని 275 మంది ముస్లింలను, 54 మంది హిందువులను అర్హులుగా గుర్తించారు. చివరగా 34 మంది ముస్లింలను, 4 హిందువులను ఎంపిక చేశారు. దీనిని బట్టి హిందువులకు ఉద్యోగ అవకాశాలు తగ్గించడం, వేరే ప్రాంతం నుండి తెచ్చుకున్న ముస్లింలకు ఉద్యోగాలు కల్పించడం స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివక్ష సహజంగానే మెజార్టీలైన హిందువులలో కోపాగ్ని కట్టలు తెంచుకొని మా ఉద్యోగాలు, మా పాలన మాకే అనే ఆత్మగౌరవ నినాదం మరోసారి మార్మోగడానికి కారణమైంది. ఇది కూడా తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి ఒక ముఖ్య కారణం అనవచ్చు. తెలంగాణ స్వాతంత్ర పోరాటం ఒక చరిత్ర మాత్రమే కాదు, ఒక జీవన్మరణ పోరాటం, ఆత్మగౌరవ నినాదం. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరణించిన తర్వాత 1911 ఆగస్టు 11న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి ప్రధానమంత్రి మహారాజా సర్ కిషన్ ప్రసాద్ పరోక్ష సహకారంతో అధికారంలోకి వచ్చాడు. కిషన్ ప్రసాద్ను గౌరవ సూచకంగా చాచా అని పిలిచేవాడు. ఏడాది తిరగకుండానే అతనిని కూడా పదవి నుంచి తొలగించి యూసఫ్ అలీ ఖాన్ను ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే ఇతనిని కూడా 1914లో తొలగించి స్వయంగా తానే రాజు, తానే మంత్రిగా ప్రకటించుకొని ప్రధానమంత్రి జీతభత్యాలు కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖానే తీసుకునేవాడు. ఇక మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రిగా ఉన్నన్నాళ్ళు దాన ధర్మాలు విరివిగా చేసేవాడు. సాహిత్యానికి, కళలకు పోషకుడిగా ఉండేవాడు.